కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం కొనసాగుతోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. పార్టీ బలోపేతం, సభ్యత్వం, ఇన్ఛార్జీల నియామకంపై చర్చిస్తున్నారు. కేసీఆర్ సమావేశానికి మొత్తం 23 మందికి ఆహ్వానం అందింది. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం కొనసాగుతోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. పార్టీ బలోపేతం, సభ్యత్వం, ఇన్ఛార్జీల నియామకంపై చర్చిస్తున్నారు. కేసీఆర్ సమావేశానికి మొత్తం 23 మందికి ఆహ్వానం అందింది. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం కొనసాగుతోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. పార్టీ బలోపేతం, సభ్యత్వం, ఇన్ఛార్జీల నియామకంపై చర్చిస్తున్నారు. కేసీఆర్ సమావేశానికి మొత్తం 23 మందికి ఆహ్వానం అందింది. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం కొనసాగుతోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. పార్టీ బలోపేతం, సభ్యత్వం, ఇన్ఛార్జీల నియామకంపై చర్చిస్తున్నారు. కేసీఆర్ సమావేశానికి మొత్తం 23 మందికి ఆహ్వానం అందింది. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ అందిస్తారు. సతీష్ చెప్పండి. ఎస్ స్వప్న, చాలా కీలకమైనటువంటి సమావేశం జరుగుతుంది. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శులతో పాటు అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. కేవలం 23 మందితోనే పార్టీకి సంబంధించినటువంటి కోర్ కమిటీ, మెయిన్ కీలకమైనటువంటి నేతల సమావేశం జరుగుతుంది. ఎర్రవెల్లిలో నివాసంలో జరిగేటటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా ఇప్పుడు సభ్యత్వ నమోదుకు సంబంధించి పార్టీ డేట్ డిసైడ్ చేయబోతుంది. సభ్యత్వ నమోదు ఎప్పటి నుంచి అని చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది. బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత సభ్యత్వ నమోదు ఒక్కసారి కూడా లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ నమోదుని గతంలో జరిగినటువంటి సభ్యత్వ నమోదు తర్వాత ఇప్పుడు జరగబెట్టేటువంటి మొదటిసారి బీఆర్ఎస్ పార్టీలో చేయబోతున్నటువంటి ఈ సభ్యత్వ నమోదును చాలా కీలకంగా చేయాలని చెప్పి కేసీఆర్ సూచించారు. గతంలో ఏదైతే అంటే 60 లక్షల మంది సభ్యత్వాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ ఇప్పుడు యాక్టివ్గా లేరు. కాబట్టి ఈసారి సభ్యత్వ నమోదుని చాలా జాగ్రత్తగా, అంటే రాశి కంటే వాసి ముఖ్యమని చెప్పి కేసీఆర్ చెప్పారు. దాంట్లో ప్రధానంగా ఎక్కువ మందిని చూపించడం దానికంటే బదులుగా ఖచ్చితంగా పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి పోరాటం చేసేటటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ని అధికారంలోకి తీసుకొచ్చి విధంగా ఉండే కార్యకర్తలని కీలకమైనటువంటి సభ్యత్వం ఇవ్వాలి, వాళ్ళని క్రియాశీలక సభ్యులుగా చేర్పించుకోవాలని కేసీఆర్ చెప్తున్నారు. దాంతోపాటుగా ప్రధానమైనటువంటి మరొక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏదైతే ఇన్ఛార్జీలు ఉన్నారో ఇప్పటివరకు ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, ఈ సభ్యత్వ నమోదుకు సంబంధించి ఇన్ఛార్జీలు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కాకుండా రాష్ట్ర పార్టీ నుంచి డైరెక్ట్గా ఇన్ఛార్జీలని